సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ మండలం తోటపల్లి ఊర చెరువు వద్ద మనం ఉన్నాం. ఈరోజు మహానేత ప్రజల ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 15వ వర్ధంతి. ఆయనే ఉన్నప్పుడు కాంగ్రెస్ అంటేనే జలసత్వాలు తీసుకొచ్చిన నాయకుడు మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ప్రజలకు ఎంతో చేరువై 108 అయితేనేమి 104 అయితేనేమి ఒకటేసారి ఏకకాలంలో ₹1,00,000 రుణమాఫీ చేసిన అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేసే నాయకులు ఒక కాంగ్రెస్ పార్టీలో ఉంటారు అనడానికి నిదర్శనము అప్పుడున్న వైఎస్ రాజశేఖర రెడ్డి. ఇవాళ ఒకేసారి 2 లక్షల రుణమాఫీ చేసిన రేవంత్ రెడ్డి గారు. అంటే కాంగ్రెస్ పార్టీ వస్తే కొంతమంది బీఆర్ఎస్ నాయకులు ఏమన్నారు అంటే కాంగ్రెస్ వస్తే కరువు వస్తుంది, కాంగ్రెస్ వస్తే కరెంటు పోతుంది అని. అరే సన్నాసులారా, ఒకసారి చూడండి. మీకు పోయిన సంవత్సరం జూలై 27, 28వ తారీఖు వరకు వానలు కొట్టి పోవడం జరిగింది. యాసంగి పంటకు నీళ్లు కూడా లేని పరిస్థితి ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో. ఇవాళ పునాస పంటలకు కూడా 15 రోజులకోసారి, వారం రోజులకోసారి వర్షాలు పడుకుంటూ పునాసలను కూడా కాపాడే పరిస్థితిలో ఇవాళ ఈ ప్రకృతి ఉంది. ప్రకృతికి ఎవరు అడ్డంకులు కాదు. ప్రకృతి ఎప్పుడు ఏది కావాలనుకుంటుందో అది ఇచ్చేసుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటుంది. అంతేకాని ప్రకృతిని కూడా కాంగ్రెస్ పార్టీకి అంటగట్టే సన్నాసులకు ఇది ఊర చెరువు నిండింది, జోరుగా మత్తాలు కూడా పడుతున్నాయి. ఒక తోటపల్లే కాదు, రాష్ట్రంలో కూడా నలుమూలలో కూడా వర్షం పడడం జరుగుతుంది. ఈ బడా నాయకులు, ఈ బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ వస్తే కాలం పోతుంది, కాంగ్రెస్ వస్తే కరువు వస్తుంది అని చెప్పేసి మాట్లాడే వాళ్ళకు ఇది నిదర్శనం అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఇలాంటి సన్నాసులు ఇంకో తాపం మాట్లాడకుండా కాంగ్రెస్ అంటేనే బడుగు బలహీన వర్గాల కోసం, పేద ప్రజల కోసం పనిచేసే పార్టీగా కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ ప్రజలకు అండదండలతో ఉంటుంది, ప్రజాప్రభుత్వంగా విరజిల్లుతుంది అని చెప్పేసి తెలియజేసుకుంటూ మీ అందరికీ ఒకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అందరూ సుభిక్షంగా రైతులందరికీ 2 పంటలు పండేలా ఉండాలి అని చెప్పేసి ఆ భగవంతుని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.